సెట్స్లోకి వెళ్తున్నప్పుడు విజువల్ నెరేషన్ రూపంలో ఉన్నప్పుడు ఐ వాస్ దేర్ పార్ట్. మీకు ఇందాకే చెప్పాను కదా ఎలా డైరెక్షన్ ఛాన్స్ వచ్చిందో అని. దట్స్ హౌ ఐ బికేమ్ ఏ పార్ట్. అండ్ ఒకసారి మనం ఏంటంటే ఏదైనా ఒక స్టోరీతో కనెక్ట్ అయిపోయాము అంటే మనకు తెలియకుండానే స్టోరీతోటి ఒక బాండ్ వచ్చేస్తుంది. ఇట్స్ లైక్ ఏంటి అంటే ఐ బిలీవ్ స్టోరీ ఈజ్ చూసింగ్ అస్ అని. దట్స్ హౌ ఐ బికేమ్ ఏ పార్ట్ అండి. అండ్ అలాగే హీరో అండ్ అదే హీరోయిన్ కాంబినేషన్ కావచ్చు, ఏదైనా కావచ్చు, హెల్దీ అట్మాస్ఫియర్ కనిపిస్తుంది. సో సెట్స్లో ఎలా ఉంటుంది? యా, సెట్స్లో ఏంటంటే అండి అభిషేక్ గారు ఇనిషియల్గా నేను భయపడ్డాను అనమాట ఆయనతో వర్క్ చేయడానికి. బికాస్ ఆయన ఏడు చేపల కథ ఇమేజ్ వాజ్ లైక్ దట్ ఇంటెన్స్. నిజంగానే ఈయన అమ్మాయిలు అలవాటు ఉన్నవాడా, మందు సిగరెట్లు అలవాటు ఉన్నవాడా, ఆ ఇమేజ్ అది క్రియేట్ చేసింది ఒక అవుటర్ని నేను. ఆ టైంలో లైక్ వాళ్ళు సినిమా ఏడు చేపల కథ చేస్తున్నప్పుడు ఐ మీన్ నార్మల్ ఆడియన్. ఇనీషియల్గా అయితే చాలా భయం ఉండే. కలిసిన తర్వాత ఆ పర్సన్ చూసినప్పుడు ఇంత మంచి మనిషి గురించి నేనేంటి అదే అక్షరం చదవకుండా పుస్తకం పేరు పెట్టేస్తానన్న పాట ఉంటుంది కదా, అలా అయిపోయింది నా సిచ్యువేషన్. బట్ ఈజ్ వెరీ జెన్యూన్ పర్సన్ అండ్ వెరీ హార్డ్ వర్కింగ్. అన్నిటికి మించి డౌన్ టు ఎర్త్ అండి. అండ్ నజియా గారి దగ్గరికి వస్తే షీఈ్ వెరీ హార్డ్ వర్కింగ్. జాబ్ చేస్తూ ప్యారలల్గా నిద్రలు మానుకొని షీ వాస్ గివింగ్ హర్ యాక్టింగ్ అనమాట. ఈవెన్ ఒకనొక టైంలో దెర్ వాజ్ అ టైం నిద్ర లేక ఫేస్ అంతా పాపప్ అయిపోతే షీ వాస్ గివింగ్ ఆడిషన్ విత్ ఇలా బుగ్గల్లో గాలి పెట్టుకొని. అట్ ద టైమ్ ఐ వాజ్ ఏ అసిస్టెంట్ డైరెక్టర్ అనమాట. నేను చూసాను ఈ అమ్మాయి బాగా చేస్తుంది అంటే షీ వాస్ గెటింగ్ టు ద ఫైనల్స్, బట్ ఫైనల్లో రిజెక్ట్ అవుతుంది ఏదో ఒక రీజన్ వల్ల, లేదా అమ్మాయి రిజెక్ట్ చేస్తున్న క్యారెక్టర్. నేను ఇనీషియల్గా అనుకున్నప్పుడు ఇట్లాంటి యాక్టర్ మన స్టోరీలో ఉంటే బాగుంటుంది అనుకున్నాను. అండ్ వి వెంట్ అండ్ ఇట్ బికేమ్ ఇద్దరు హానెస్ట్ హార్డ్ వర్కింగ్ పీపుల్ వర్ అవర్ హీరో అండ్ హీరోయిన్. దట్స్ హౌ ఇట్ బికేమ్. ఓకే. అండ్ వన్ వర్డ్ టు ఆడియన్స్ టు కమ్ అండ్ వాచ్. యా, వన్ వర్డ్ అంటే అండి కమ్ విత్ జీరో ఎక్స్పెక్టేషన్స్. ఎందుకంటే ఆయన పాత సినిమాలు టచ్ చేయదు ఇందులో ఉండదు. దిస్ ఈజ్ అన్ అడల్ట్ లైన్ బట్ స్టిల్ పిల్లలు కూడా ఎంజాయ్ చేసే విధంగా ఒక టామ్ అండ్ జెర్రీ ప్యాటర్న్లో మేము చేయడం జరిగింది. డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉన్నాయి. ఇఫ్ నేను అనుకోవడం ఏంటంటే ఫ్యామిలీ అందరూ కలిసి చూడొచ్చు. మీరు జబర్దస్త్ లాంటి షోస్ చూస్తున్నారు అండ్ సమ్వేర్ తెలియకుండానే అక్కడ డబుల్ మీనింగ్ పంచెస్ మీరు ఎంజాయ్ చేస్తున్నారు. ఇవాళ రేపు అలాంటి కామెడీ అనేది ఇట్ బికేమ్ ఏ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ అనమాట. సో అలాగే ఉంటుంది. అలాగని ఇక్కడ లైక్ మూవీ వాజ్ సర్టిఫైడ్ ఏ బికాస్ ద ప్లాట్ ఈజ్ అడల్ట్ వన్. అలాగని మీరు ఫ్యామిలీతో వచ్చి చూస్తే ఖచ్చితంగా డిసప్పాయింట్ అవ్వరండి. మీరు హానెస్ట్గా 1:52 నిమిషాలు ఉంది అంటే ప్రతి సీన్లో ఖచ్చితంగా నవ్వుతారు. దట్స్ మై ప్రామిస్. ప్లీజ్ కమ్ అండ్ వాచ్ అవర్ మూవీ. అండ్ 19th రిలీజ్ అవుతుంది. ప్లీజ్ వచ్చి చూడండి. నచ్చితే ఇంకొక 10 మందికి చెప్పండి. దట్ ఈస్ వాట్ ఐ ఎక్స్పెక్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. యా, హాయ్. మనతో పాటు జబర్దస్త్ ఫనీ గారు ఉన్నారు. సో జస్ట్ ఏ మినిట్ మూవీతో మన ముందుకు వస్తున్నారు. సో ఆయన రోల్ ఏంటి అండ్ ఈ మూవీ గురించి స్పెషల్ ఏంటి ఆయన మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ ఫనీ గారు. హాయ్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. జస్ట్ మినిట్ ఈ సినిమా మాత్రం చాలా చాలా బాగా వచ్చింది. దయచేసి మీ అందరు కోరుకునేది అంటే అందరు చెప్తారు అన్ని సినిమాలు బాగుంటాయి అని, కానీ ఈ సినిమా మాత్రం చాలా చాలా బాగా వచ్చింది. నాకు ఇందులో ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు ఇక మా అభి అంటుంటాడు, అన్న నువ్వు కూడా ఒక హీరో, అట్లా నిజంగా ఇద్దరం హీరోలాగా నడిపించాం కథ. ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు చాలా చాలా బాగా వచ్చింది ఈ సినిమా మాత్రం. ఇక మా ఇద్దరిది టైమింగ్ ఎట్లా ఉంటే ఇద్దరం ఒకేసారి అట్లా టైమింగ్ చూసుకునే వాళ్ళం. అందరూ అంటున్నారు ఏది బ్రహ్మాండం కూడా లాగా, రవితేజ బ్రహ్మాండం లాగా, అట్లా అందరు చెప్తున్నారు. నిజంగా మా ఇద్దరు టైమింగ్ బాగా నచ్చింది. ఈ సినిమా చేస్తున్నందుకు అవకాశం మాత్రం మా అబ్బీకి థ్యాంక్ యూ వెరీ మచ్, మా ప్రొడ్యూసర్స్కి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అలాగే అంటే మీ ఫనీ గారు కామెడీ అంటేనే మాకు ఫుల్ బాగుంటుంది. అయితే జబర్దస్త్ స్టేజ్ నుంచి సినిమా వరకు సో మీరు చాలా ఎదుర్కొనే ఉంటారు. సో ఎందుకని జబర్దస్త్లో కనిపించారు? జబర్దస్త్ అంటే ఆల్రెడీ మేము కొంతవరకు చేసి, అంటే నేను వచ్చిందే మూవీస్ నుంచి వచ్చా. ఆల్రెడీ మేము పెద్ద పెద్ద మూవీస్ చేసి మా ఫ్రెండ్స్ కోసం అని చెప్పి జబర్దస్త్లోకి వచ్చా. నిజంగా జబర్దస్త్లో ఫస్ట్ జబర్దస్త్ నేను రావడానికి కారణం మా బలగం వేణు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే నన్ను పిలిచి వాళ్ళ టీంలో పెట్టుకున్నందుకు. అట్లనే జబర్దస్త్ అందరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. కాకపోతే ఏంటంటే ఇక నెక్స్ట్ సినిమాలు చేయాలి, ఇక అక్కడ జరిగే కొన్నిటికి ఇక దానికోసం బయటకు వచ్చాం. ఇప్పుడు జబర్దస్త్కి అప్పుడు జబర్దస్త్కి చాలా తేడా ఉందంటున్నారు. సో ఎందుకని అంటారు? రేటింగ్ తేడా ఉంది. అప్పుడు రేటింగ్ కాదండి, కామెడీ విషయంలో కూడా చాలా చూస్తున్నాం. అంటే నేను ఇప్పుడు చూడలేదు. నేనైతే ఇప్పుడు జబర్దస్త్ చూడలేదు. అప్పట్లో చేసేవాళ్ళం కాబట్టి మా తప్పులు ఒప్పులు ఏముంటాయి మేము చూసుకునే వాళ్ళం. ఇప్పుడు జబర్దస్త్ చూడక చాలా అయింది. అందరు కష్టపడుతూనే ఉంటారు, కానీ ఇన్ని సంవత్సరాలు లాగటం అనేది ఎవరికైనా కష్టమే. అందుకని అండ్ జస్ట్ మినిట్ మూవీలో కూడా చాలా డబల్ మీనింగ్ డైలాగ్స్ ఉన్నాయి. సో మరి ఫ్యామిలీ ఆడియన్స్కి ఏమైనా? ఏం లేదమ్మా, నేను ఒకటి చెప్తున్నా, వైరల్ అయినా మంచిదే, కానీ చాలామంది ఎదురు ఏంటి డబల్ మీనింగ్ ఉంది అంటారు, కానీ ఎందుకు ఎంజాయ్ చేయరు అంటే అంత వికారంగా ఉండేంత కామెడీ అయితే లేదు. నేను చెప్తాను, జస్ట్గా లేడీస్ కానీ జెంట్స్ కానీ ఎవరైనా
ఎంజాయ్ చేసేంత కామెడీ ఉంది కానీ మరీ మిగతా సినిమాలాగా బూతులు డెవలప్మెంట్ అట్లా అంత లేవు. ఫ్యామిలీ అందరూ కూడా కూర్చోవచ్చు, చిన్న ఎవరైనా చేస్తారు. లేడీస్ నేను నిన్ను అడుగుతున్నా, లేడీస్ కూర్చొని డెవలప్మెంట్ మాట్లాడుకోరా? మరి డెవలప్మెంట్ చేస్తే చూడొచ్చు అని ఎట్లన్నావు మరి? అంటే మాది ఏంటంటే మా సినిమా మరీ అంత మిగతా సినిమాలాగా డెవలప్మెంట్ చూడటానికి అసభ్యకరంగా అట్లా ఉండదు. జస్ట్ చిన్న లైట్గా అట్లా పెప్పర్ అంటే అందరూ ఫ్యామిలీస్ చూసి ఎంజాయ్ చేసేటప్పుడు యూత్ కూడా ఉంటుంది అబ్బా కొంచెం అట్లా. మాదైతే చెప్తున్నాను కదా సూపర్ సినిమా. నేను మళ్ళీ ఒకసారి చెప్పేదంటే అందరూ సకుటుంబ సపరివార సమేతంగా చూడాల్సిన సినిమా కాకపోయినా కూడా అందరు కలిసి వెళ్ళొచ్చు. అది నేను చెప్తున్నా మాత్రం. మా అందరూ కూడా కష్టపడి చేసాం సినిమాని. అంటే కష్టపడి సినిమా చేసాం కాబట్టి చూడండి అని రుద్దటం కాదు. సినిమా ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఉంది. అది మాత్రం నేను ఇందాక చెప్పిన ఎవరికి చెప్పినా కూడా రాసిస్తా. మీ అందరికీ మనస్ఫూర్తిగా చేతులెత్తి నమస్కరించేది ఒకటే చెప్తున్నా, చిన్న సినిమా నిలబడితే మాలాంటి ఆర్టిస్టులు ఇంకొక రేంజ్ అయ్యి హీరోలు అవుతారు. డైరెక్టర్కి 10 సినిమాలు వస్తాయి, ప్రొడ్యూసర్స్కి 10 సినిమాలు వస్తాయి. అంటే ఇండస్ట్రీ పచ్చగా ఉంటుంది. అది నేను స్టోరీస్ కూడా అంటే ఇప్పుడు పెద్ద సినిమాస్ చూస్తూ ఉంటాము, ఏం స్టోరీ లేకపోయినా సరే బిగ్గెస్ట్ హిట్ అని అంతా వస్తుంది. చిన్న సినిమాలు వచ్చేటప్పటికి స్టోరీ అయితే చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. ప్రతి పాయింట్ మనం అందులో ఏదో ఒకటి తీసుకోవాల్సిన పాయింట్ కూడా ఉంటాయి, కానీ వాటికి ఎందుకు అంత ముందుకు వెళ్ళచ్చు. కానీ నేను ఇది మాత్రం మరీ చెప్తున్నా, ఇది అందరూ ఎందుకు చిన్న సినిమా అనుకుంటున్నారు కానీ ఇందులో లైన్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కనెక్ట్ అయ్యే లైను. ఇంతవరకు ఎక్కడ మేము రివీల్ చేయలే, నీకోసం చెప్తాను. ఇందులో వచ్చేసేసి సాఫ్ట్వేర్లు అందరూ కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేస్తారు. పనిచేసిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత చేయలేని పనులు చేయలేరు. బిజినెస్ మ్యాన్ ఉంటాడు, వాడు ఉదయం నుంచి సాయంత్రం వరకు షాప్లో కూర్చొని ఉంటారు. ఇంటికి వెళ్ళిన తర్వాత చేయాల్సిన పని చేయలేడు. అట్లనే ఎవరైనా సరే చేయాల్సిన పని అంటే మీ అందరికి అర్థమైపోయి ఉంటుంది, అవునా కదా? జస్ట్ మినిటే చేస్తారు కొంతమంది. అదంతా కూడా ఎందుకు అంటే అంత స్ట్రెస్ అవుతుంది ఎందుకు అనేది ఇది మీ అందరూ చూసినట్టు కాదు. సినిమా చూస్తే ఎంత స్ట్రెస్, అవును కరెక్టే కదా అని ప్రతి ఒక్కళ్ళు కన్విప్ కలుగుతుంది. మంచి మెసేజ్, డైరెక్టర్ మంచి మెసేజ్ ఇచ్చాడు. అది మాత్రం ఇదో కామెడీతో పాటు మంచి మెసేజ్ ఉంటుంది. ప్లీజ్ ఇదందరికీ కనెక్ట్ అయ్యే సినిమా, ప్రతి ఒక్కరు చూడవలసిన సినిమా. చూస్తే అప్పుడు తెలుస్తుంది అవును కదా ఇది కరెక్టే, కానీ మీరు తర్వాత లాస్ట్లో ఏడ్స్తారు కూడా, ఏడ్చి బయటకు వస్తారు. ఓకే, వన్ వర్డ్ అబౌట్ యువర్ జర్నీ విత్ 1 minute. నేను ఇక్కడి నుంచి వచ్చా, ఇప్పుడు ఇక్కడ ఉన్నా, మీ అందరూ ఇంకా నన్ను ముందు తీసుకెళ్తే ఇంకా అంత హైట్ వెళ్తా. మీరు ఎప్పుడు ముందే ఉంటారు? లేదు అది నా గొప్పతనం కాదు, నాకు దొరికిన మా బ్రదర్స్ అందరూ కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. ఇంకొకరు నన్ను ఇంటర్వ్యూ చేశాను కదా, మా బ్రదరు మా జస్ట్ మినిట్ డైరెక్టర్. 1 minute దాదా జస్ట్ ఇదిగో మా డైరెక్టర్. హాయ్ అండి. హాయ్. ఫనీ గారు అంటే చెప్పక్కర్లేదు, ఎక్కడ అంటే నలుగురు నవ్వుకోవాలి అంటే అది అదృష్టం కూడా ఉండాలి, అలా కలిగించడం కూడా. సో ఫనీ గారితో మీ ఎక్స్పీరియన్స్? ఫన్ అన్న హీజ్ ఎ న్యాచురల్ కమెడియన్ అండి. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు సెట్లో చేస్తున్న ప్రతిసారి కూడా మీకు చెప్పానో లేదో, డే 1 అభిషేక్ అన్న ఫన్ అన్న 8 hours కాల్ షీట్లో దే గేవ్ us 133 ఓకే షాట్స్ అనమాట. ప్రతిదీ సింగిల్ టేక్. మేము తీసింది 142 షాట్స్. అందులో ఒకటి సెంటిమెంట్ వినాయకుడి షాట్. మిగతా 141లో ఆల్మోస్ట్ ఒక 7 షాట్స్ వీళ్ళు చేసే కామెడీకి కెమెరామెన్ ఊగడం వల్ల బిస్కెట్ అయ్యాయి. దెబ్బకి వీళ్ళ షాట్ అంటే కెమెరామెన్ రికార్డ్ చేయడం, కెమెరా వదిలేయడం అనమాట. పట్టుకుంటే నవ్వేస్తామని అలా ఉంటుండే. మూమెంట్ షాట్లు చాలా జాగ్రత్తగా చేస్తుండే. 1-10 సార్లు ఆయన ఇట్లా కొరికేసుకొని నేను నవ్వుతున్నాను ఇలా. దే వాజ్ లైక్ వెరీ న్యాచురల్ కామెడీ అండి. అండ్ మీరు ఇందాక అన్నట్టు నవ్వించడం ఒక యోగం. ఈయన న్యాచురల్ కామెడియన్, 10 మందిని నవ్వించేటోడు, ఆయన కూడా బాగుంటాడు. థ్యాంక్స్ అన్న. అండ్ అలాగే వేణు గారు డైరెక్ట్ చేశారు కదా, మీరేమన్నా డైరెక్షన్ ఆలోచన ఉంది? నెక్స్ట్ అది డైరెక్షన్ కూడా ఉంది. మంచి కథ కోసం, మంచి దానికోసం అంటే టైమింగ్ ఏదో చేసామని ఉండదు. వేణు మాకు ఎప్పటి నుంచో సబ్జెక్ట్ చెప్తుంటాడు. చాలా ఆగి ఒక మంచి టైం వచ్చింది, ఒక మంచి సినిమా చేశాడు. అందరూ అడుగుతున్నారు. కాకపోతే ఏంటంటే నాకు ఎవరన్నా చూసేవాళ్ళు ప్రొడ్యూసర్స్ దగ్గర రండి, మంచి కథలు మంచి వినిపిస్తా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ ఒకసారి చెప్పేది ఏంటంటే మాది జస్ట్ మినిట్ సినిమా. ప్రతి ఒక్కరు చూడండి. 10 మంది ఏంటంటే మౌత్ టాక్ తోటి సినిమా సక్సెస్ అయ్యేది. చాలా బాగుంటుంది. దయచేసి అందరు థియేటర్కి వెళ్ళి చూడండి ప్లీజ్. ఎండింగ్ చూశారు కదా, జస్ట్ ఏ మినిట్ మూవీతో మన ముందుకు వస్తున్నారు టీం అంతా. అయితే స్టోరీ అయితే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ఫ్యామిలీని తీసుకుని వెళ్ళి సినిమా చూడండి. జస్ట్ ఏ మినిట్ ఎలా ఉందో మీరు రివ్యూ కూడా ఇచ్చేసేయండి.